పోతుందని పెయింట్ వేసి హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో ఏంటంటే అమ్మవారి సంబరాలు అనమాట. ఇంకా అందరం పొద్దున్నే రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంట్లో పూజ అంతా పొద్దున్నే అయిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను. చెర్మమ్మీ కూడా రెడీ అయిపోయింది. సోఫా మీద నిల్చో కనిపిస్తూ. సో ఊరందరూ అయితే ఈరోజు అమ్మ తల్లికి అయితే ముర్రాట్లు అయితే ఇస్తారు. నీది నాది సేమ్ చెర్మమ్మీ, కలర్ మ్యాచింగ్. సో నేనంతా మంచిగా రెడీ అయిపోయాను అనమాట. అందరు రెడీ అయిపోయారు, పిల్లలు అందరూ. దేవుడు కూడా చూపిస్తాను మీకు. దేవుడిగా మేము ఎలా అట్టు జావా అన్నీ ఎలా పెడతాం ఏంటనేది మీకు చూపిస్తాను రివర్స్ పెట్టి. పొద్దున్నే మా అమ్మమ్మ లేచి అయితే పూజ అయితే చేసింది. తర్వాత నేను లేచి ఇంకా అట్టు జావా అయితే చేశాను అనమాట. సో మేమైతే ఇలా వడపప్పు, అట్టు జావా అయితే తీసుకెళ్తాము. ఇలా బింది కుండతో నీళ్ళు అయితే తీసుకెళ్తాము. అమ్మవారికి చూపించడానికి చీర, ఇంకా పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకెళ్తాం అనమాట. దీంతోపాటు మేమైతే యాటనైతే కోస్తున్నాము, మేక, ఇంకా మళ్ళీ కోడి అనమాట. అది కూడా కింద ఉన్నాయి అనమాట. పైకి వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. అందరు రెడీ అయిపోయారు. ఇక్కడ చూడండి యాప కొమ్మలు అన్నీ. సో చక్కగా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ చివరి నుండి వస్తే కనుక మళ్ళీ మేము స్టార్ట్ అవుతాము. అయిపోయింది, రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ కాలేదనమాట. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కూడా చెమటలు వచ్చేస్తున్నాయి. ఇంకా అంత టైం అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి వస్తే మేము మధ్యలో ఉన్నామన్నమాట. అక్కడ నుండి స్టార్ట్ అయితే మేళతాళాలతో ఇంటి నుండి ఒక్కొక్కరుగా బయలుదేరుతూ ఉంటారనమాట. సో చక్కగా పూజ అయితే అయిపోయింది. టిఫిన్లు కూడా పిల్లలు చేసేసారు. మేమైతే యాటనికి వచ్చేదాకా ఇంటి టిఫిన్ ఏం చేయమన్నమాట. సో ఈ సారీ ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయండి. ఈ సారీ అయితే ఇది రెండోసారి కట్టుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. సారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది. సో వీడియో మళ్ళీ అమ్మవారికి ముర్రాటు తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. చేస్తుంది దగ్గరే నేను ఛానల్ పెట్టి పట్టుకో దండ తినేగలదు వెళ్తేప్పటికల్లా. మేకపోతు కడిగేసి రెడీగా, కాలు కడిగేసి బొట్టు పెట్టేసి దండ కూడా వేసేసి రెడీగా ఉంచేసాము. మేళతో ఆలకాలు వస్తే ఇంక బయలుదేరిపోవడమే. పెయింట్లు పట్టేసి సున్నం పూసుకుంటుందని పెయింట్ డైరెక్ట్ పెయింట్ చేస్తాను.
మొర్రాట కింద ఉంది. వాళ్ళు రాలేదు కదా, మరి కింద ఉందా మొర్రాట? కింద ఉంది పైన. వాళ్ళు రాలేదు కదా. వాళ్ళు రాలేదు, వాళ్ళు రాకూడదని రాలేదు. తెలియదేంటి? ముర్రాట్ పెట్టు. వాళ్ళు రాకూడదని రాలేదు. పెయింట్లు ప్రతి సంవత్సరం ముందుకు వచ్చేయండి. సున్నం పోతుందని పెయింట్ వేసేసాము డైరెక్ట్ కడిగినాం. వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం పెయింట్ వేస్తాం. ప్రతి సంవత్సరం వేస్తాం. ఈ సంవత్సరం డైరెక్ట్ రాలేదని కింద సున్నం అయితే పోతుందని పెయింట్ వేసి కింద తీసుకుని వస్తాను. చూసారు కదండి, మా అమ్మమ్మ మీద అయితే దేవుడైతే పడింది. మా అమ్మమ్మ అయితే గుడికి అయితే పెయింట్లు వేయించలేదు ఎందుకు అని అడుగుతుంది. మా అమ్మ అయితే కింద ఇంటి నుండి మొదటి ముర్రాట రావాలి అని అడుగుతుంది అనమాట. కింద నుండి కూడా ముర్రాట అయితే ఇచ్చామన్నమాట. పైన ఇల్లు కట్టుకొని పైనే ఉంటున్నాం కాబట్టి పైన నుండే ఇంకా ముర్రాట యాటనైతే తీసుకెళ్లాము. అందుకే కింద నుండి కూడా ముర్రాట తీసుకురండి అని చెప్పింది అనమాట. ఆడపడుచు కింద నుండి ముర్రాట అనేది మా ఆడపడుచు తీసుకొని వచ్చేవారు, కానీ ఇంకా వాళ్ళు రాలేదనమాట. ఒక్కొక్కరి మీద అయితే అమ్మవారు పడుతూనే ఉంటుంది అనమాట. యాటలు అయితే కోస్తారు ఎవరైతే వాళ్ళ ఇంట్లో అయితే ముఖ్యంగా పడుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గరికి అందరం ఇంకా బిందెలతో నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నాము. ముర్రాట తీసుకొని ఇక్కడైతే పూజ చూసారు కదా. ఇంకా పెద్దగా ఏమి ఉండదు అనమాట. అక్కడ ఏంటంటే తెలంగాణ సైడ్ బోనం అంటారు, ఇక్కడ ఏంటంటే ముర్రాట అంటాం అనమాట. చెట్టు ఉంటుంది, అమ్మవారి పేరు మీద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి తీసుకెళ్లి ముర్రాట పోయిన తర్వాత చీర ఆ చెట్టు మీద వేసి కింద అయితే ప్రసాదాలు తీసుకెళ్లి ప్రసాదాలు పెట్టేసి ఇంకా దీపం వెలిగించేసి అగరబత్తులు ప్రసాదాలు అయితే పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇంకా అట్టు జావా ఇంకా వడపప్పు పెసరపప్పు అటుకులు ఇంకా బెల్లం కలిపి ప్రసాదం కోసేవాళ్ళు మేకలు కోస్తారు, కోడిని కోసేవాళ్ళు కోడిని అయితే కోస్తారనమాట. ఎక్కువగా అయితే కోళ్ళు అయితే కోస్తారు. మేమైతే మేకనైతే కోసి ఇంకా గుడి మండపం కట్టింది మేమే అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఏట వేస్తామని ముఖ్యం కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం ఏట వేయాలి. అయిపో అందరు తీసుకో, వద్దు తీయొద్దు. తీసిన కామెంట్స్ వస్తాయి మరి రేట్ వస్తుంది. అత్తే అత్తే హలో అండి, ఇంకా ముర్రాట్లు అయిపోయేవి. ఇంకా అన్ని తల్లిల దగ్గరికి అయితే మేము చూపించలేదు. ఊర్లో 5 తల్లిలు అనమాట. 5 తల్లిల దగ్గరికి ముర్రాట్ పోసి చీర జాకెట్ చూపించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని అయితే వచ్చాము. సో ఇప్పుడైతే 5 తల్లికి ఇచ్చేసరికి 1 గంట అయిందనమాట టైము. యాటనైతే కోసాము ఒక తల్లి దగ్గర. యాట మాంసం కూడా వండేసాను, 2 చూపిస్తాను. వెరైటీస్ కూడా ఈరోజు ఏమేమి వండాము: బిర్యానీ, వెజ్ బిర్యానీ, రసము, ఇది వచ్చేసి మటన్ కర్రీ. యాట మాంసం కోసం కదా మటన్ కర్రీ. ఒక సైడ్ ఫస్ట్ యాటను వేసేసాము. ఇంకా ముని తల్లికి పోసేలోపు వంట కూడా అయిపోయింది. ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను, 2 చూపిస్తాను. ఇక్కడ రైస్, ఇక్కడ రైస్, ఇంకా వడలు అవన్నీ అనేది అవ్వదనేసి ఇంకా చేయలేదన్నమాట. వడలు ఏం చేయలేదు, ఓన్లీ బగారా రైస్ మటన్ కర్రీ చేసాము. ఇంకా నాటుకోడి ఉంది, అది రాత్రికి వండుకుంటాం అనమాట. వీడియో అయితే ఇదేని. నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.